ప్రధానంగా ఈరోజు కనపడుతున్న వార్తలు ఓయూకి ముఖ్యమంత్రి వెళ్ళడం. సో 1000 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్టుగా ఒక నోటిఫికేషన్ ఇవ్వడం అనేది సో కొంత చర్చనీయాంశమైంది. ఉద్యోగాల గురించి ఎక్కడ మాట్లాడకపోవడం, కొంత విద్యార్థులు కూడా నిరసనకు గురైన పరిస్థితి. పోలీసులు అత్యుత్సాహం కూడా చూపించడం అక్కడ మనం చూసాం. కొన్ని విజువల్స్ కూడా బయటికి రావడం జరిగింది. ఇప్పటికీ వాటిని టెలికాస్ట్ కూడా చేసాం మనం. సో ఇవన్నిటి మధ్య నిన్న కనీసం నిరుద్యోగ సమస్యల గురించి కానీ విద్యార్థుల సమస్యలు వినడం కానీ ముఖ్యమంత్రి చేయలేదు. సో ఇదొక పక్క. ఇంకో పక్క ఏదైతే విద్యార్థి నాయకుల స్థాయి నుంచి ఎమ్మెల్సీలుగా బల్మూరి వెంకట్ లాంటి వాళ్ళు ఇప్పటి వరకు నిరుద్యోగులు ఒక పార్టీకి అమ్ముడిపోయారని మాట్లాడిన వ్యక్తులు నిన్న వేలాది మంది విద్యార్థులకు సమాధానం చెప్పలేక వెనుదిరిగిన పరిస్థితులు చూసాం. మనం ఆన్సర్ చేయలేని పరిస్థితులు కూడా చూసాం. సో ఇవే ప్రధానంగా కనపడుతున్న వార్తలు. ఏదైతే గ్లోబల్ సమ్మిట్ తర్వాత ముఖ్యమంత్రి ఓఈకి వస్తున్నట్టుగా 10వ తారీఖు ఓఈకి వస్తానన్నట్టుగా ఏదైతే చెప్పారో, యాక్చువల్ ఆయన చెప్పిన మాట, ఈసారి నేను వస్తే అంటే 6 నెలల కిందట ఓఈకి వచ్చినప్పుడు చెప్పిన మాట ఇది. ఎవరైనా నిరసనలు తెలపని, ఏదైనా కానీ పోలీస్ బందోబస్తు, ఇప్పుడున్న పోలీస్ బందోబస్తు కూడా ఉండొద్దు, ఎవరైనా నిరసన నిలపనివ్వండి, నేను వాళ్ళకి సమాధానం చెప్తా అని ఆయన 6 నెలల కిందట ఓఈకి వచ్చినప్పుడు చెప్పిన మాట. కానీ నిన్న ఆయన వచ్చిన పరిస్థితి ఏంటంటే మొత్తం పోలీసులు బందోబస్తు, దాదాపు వేలాది మంది పోలీసులతో భారీ బందోబస్తుతో నిన్న ఓఈకి రావడం జరిగింది. ఫస్ట్ ఇక్కడే ఫెయిల్ అయినట్టుగా కనపడతా ఉంది ఆ ఓయూ కార్యక్రమం అనేది. ఎందుకు? ఆయన చెప్పిన మాట అది. ఓఈకి ముఖ్యమంత్రులు ఇప్పటివరకు రాలేదు. సరే, మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకుందాం. కానీ వచ్చిన ముఖ్యమంత్రి అయినా కనీసం విద్యార్థుల సమస్యలు వినడం మానేసి కేవలం ఏదో డబ్బా కొట్టుకోవడానికో, కేవలం ఏదో ఆయన చెప్పేది మాట్లాడి వెళ్ళిపోవడానికో కాదు. ఇక్కడ ఒక ముఖ్యమంత్రి ఓఈకి వచ్చినప్పుడు ఖచ్చితంగా నిరుద్యోగ సమస్యలు ఉన్నాయి, విద్యార్థుల సమస్యలు ఉన్నాయి, అవుట్సోర్సింగ్ వాళ్ళ సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ వినాలి. సో వాటికి కూడా టైం ఇచ్చి ఉండుంటే దీన్ని సక్సెస్ అనేవాళ్ళం. వాటికి టైం ఇవ్వకుండా కేవలం ఏదో మీరు వచ్చి మీరు రాసుకొచ్చిన పత్రాన్ని చదివేసి వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు. సో అవే ప్రధాన వార్తల్లో కనపడతా ఉన్నాయి. సమస్యలపై విద్యార్థులకు కొట్లాడే స్వేచ్ఛ. ఏడిచ్చారు కొట్లాడే స్వేచ్ఛ? నిన్న ఎక్కడికక్కడ అరెస్ట్ చేసారు, ఎక్కడికక్కడ అరెస్ట్ చేసారు. నిన్న ఉదయం నుంచి, మొన్న నైట్ నుంచే మొదలుపెట్టారంట ఫోన్లు. ఎక్కడున్నావు నువ్వు, ఒకసారి స్టేషన్కి రమ్మని. మొన్న నైట్ నుంచే నిన్న ఎక్కడికక్కడ దొరికిన వాళ్ళు దొరికినట్టుగా అరెస్ట్ చేశారు, స్టేషన్లో పెట్టారు నిన్న ఈవినింగ్ వరకు. మరి ఎక్కడ స్వేచ్ఛ ఇచ్చారు కొట్లాడడానికి? అసలు ఫస్ట్ కొట్లాడాల్సిన అవసరం ఏంది? మీరు ముఖ్యమంత్రిగా మీరు ఓయూకి వెళ్ళినప్పుడు కొట్లాడాల్సిన అవసరం ఏంది? మీరు మాట్లాడితే అయిపోయేది కదా. అక్కడ మీరు విద్యార్థులతో మాట్లాడితే అయిపోయేదానికి కొట్లాడాల్సిన అవసరమే లేదు. అసలు మీరు విద్యార్థులు మాట్లాడుకుంటే అసలు ఇంత రచ్చే ఉండదు. నిరుద్యోగులు మీతో మాట్లాడే స్వేచ్ఛ మీరు కలిగించి ఉంటుంటే అసలు ఇంత అవసరమే లేదు. కొట్లాడాల్సిన అవసరం నిరుద్యోగులకు అవసరమే లేదు. వాళ్ళు చదువుకుంటారు, ఉద్యోగాలు వస్తాయి, ఇదే కాన్సెప్ట్ ఉంటుంది. లేదు, ఒక సెక్టర్ మిస్ అయితే నెక్స్ట్కి ప్రిపేర్ అవుతారు, నెక్స్ట్ నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతారు. కానీ మీరు అసలు కనీసం నిరుద్యోగులతో మాట్లాడే పరిస్థితి లేదు, నిరుద్యోగులకి మాట్లాడే స్వేచ్ఛ ఇవ్వట్లే, కనీసం నిరుద్యోగులు ముఖ్యమంత్రిని కలిసే పరిస్థితి కూడా లేదు ఈరోజు. సరే, ముఖ్యమంత్రి దాకా ఎందుకు, గాంధీ భవన్కి వెళ్ళి ఎవరికైనా వినతి పత్రం ఇచ్చే పరిస్థితే లేదు ఈరోజు నిరుద్యోగులు. మరి దీన్ని ఎట్లా చూడాలి? కనీసం గాంధీ భవన్ గేట్ దాటి ఒక పత్రం పట్టుకొని నేను నిరుద్యోగునని గాంధీ భవన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే వెంటనే 5-6 మంది పోలీసులు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది. గాంధీ భవన్లోకి ఎంట్రీ లేదు నిరుద్యోగులకి. ఇంకా ముఖ్యమంత్రి ఏడ కలుస్తాడు? ఇంకా ఏడ స్వేచ్ఛ ఉంది వాళ్ళకి? ఫస్ట్ కావాల్సింది కొట్లాడే స్వేచ్ఛ కాదు, వాళ్ళకి అడిగే స్వేచ్ఛ కావాలి, చెప్పుకునే స్వేచ్ఛ ఇవ్వాలి మనం. ఆ తర్వాతే కొట్లాడే స్వేచ్ఛ వస్తుంది. అసలు ఇవి ఏమీ ఇవ్వకుండా మీరు కొట్లాడని చూద్దామంటే కొట్లాడే స్వేచ్ఛ ఎవరికి కావాలి?
మీరు నిన్న ముఖ్యమంత్రిగా మీరు వెళ్ళినప్పుడు ఒక్క 10 నిమిషాలు ఆ విద్యార్థులకి అవుట్‌సోర్సింగ్ వాళ్ళకి కేటాయించుండుంటే అసలు నిన్నంత ఇష్యూయే కాకపోదును. అసలు పోలీసులు అంత కష్టపడాల్సిన అవసరమే లేకపోదు. విద్యార్థులే దగ్గరుండి మిమ్మల్ని సాగనంపొచ్చు. అట్లాంటి సిచ్యువేషన్ చూసేవాళ్ళం. నిన్న గనక మీరు గనక విద్యార్థులతో మాట్లాడుంటే అట్లాంటి సిచ్యువేషన్ ఉండే. విద్యార్థులే మిమ్మల్ని సాగనంపేవారు గేట్ దాకా. పార్టీల ఉచ్చులో పడకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడండి. దమ్ముంటే ఓయూకు వెళ్ళాలని సవాల్ చేశారు. వాళ్ళలా దొంగను కాదు, గడీలు కట్టుకోలేదు. విదేశీ భాష రాకున్నా పేదోడి మనసు చదవడం వచ్చు. 2 ఏళ్లలో ఓయూ సమస్యలన్నీ పరిష్కరిస్తాం. పైరవీలకు వచ్చే మంత్రులు ఎమ్మెల్యేల ఉద్యోగాలు పీకేస్తాం. ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ఎదుట సభలో సీఎం రేవంత్ రెడ్డి. వర్సిటీ అభివృద్ధికి 1000 కోట్లు విడుదల. ఢిల్లీకి వెళ్ళిన రేవంత్. పవర్ ఇంట్లో విందుకు హాజరు. విద్యార్థులకు సమస్యలపై కొట్లాడే స్వేచ్ఛ ఎల్లప్పుడూ ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అయితే రాజకీయ పార్టీల ఉచ్చులో పడకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడాలని సూచించారు. బుధవారం ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీ ఎదుట నిర్వహించిన సభలో సీఎం పాల్గొన్నారు. ఓయూ అభివృద్ధికి 1000 కోట్లు మంజూరు చేశారు. ఈ కొట్లాడే ఇప్పుడు వేరే రాజకీయ ఉచ్చులు ఎందుకు పడతారు? ఇప్పుడు విద్యార్థులకి అసలు ఎటు దిక్కులేని పరిస్థితి ఉంది. ఇప్పుడు నిరుద్యోగుల విషయంలో అసలు ఎవరిని కలవాలనే అనేది దిక్కు లేకుండా ఉన్న పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు నిరుద్యోగులు ఎవరు ఉచ్చులో పడుతున్నారు? వాళ్ళు ఇప్పుడు మీరు వినకపోతే ప్రతిపక్షం దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు మీరు వాళ్ళకి గౌరవం ఇచ్చి మీరు కూర్చుని మంత్రులు లేదా మీ ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిగా మీరే ఉన్నారు కాబట్టి మీరు వాళ్ళకి గౌరవం ఇచ్చి వాళ్ళని పిలిపించుకొని వాళ్ళ సమస్యలు విని ఆ ఛాన్స్ ఇస్తే వాళ్ళు ప్రతిపక్షాల దగ్గరికి వెళ్ళే అవకాశం ఉండదు. వాళ్ళకి మీరే వాళ్ళని రెచ్చగొడుతున్నారు. ఇంకా పైగా మాటలని మీరు ప్రతిపక్షాల దగ్గర డబ్బులు తిన్నారని ఎవరో కొంతమంది ఉండొచ్చు కాక, కానీ నేనేమంటున్నా అందరూ అట్లాగే ఉంటారనేది కరెక్ట్ కాదు. మీ దగ్గరకు వచ్చి ప్రశ్నించిన ప్రతి ఒక్కడు నిరుద్యోగి కాదంటే ఎట్లా? ఇప్పుడు నిన్న వేలాది మంది నిరుద్యోగులు మిమ్మల్ని అడ్డుకోవడానికి వచ్చారు అక్కడ. మరి వాళ్ళందరూ కూడా నిరుద్యోగులు కాదంటే ఊరుకుంటారా వాళ్ళు? మరి నిన్న చెప్పాల్సిందే స్టేజ్ మీద. వెయ్యి కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. వర్సిటీ అభివృద్ధికి సిద్ధం చేసి మాస్టర్ ప్లాన్ డిజైనర్లు విద్యార్థుల సూచనల కోసం రూపొందించిన క్యూఆర్ కోడ్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, మీకు స్వేచ్ఛ ఉంది, సామాజిక న్యాయం జరుగుతుంది, సమానమైన అవకాశాలు ఇస్తాం, రాజకీయ పార్టీల ఉచ్చులో పడకండి, చదువుకోండి, భవిష్యత్తును నిర్మించుకోండి, సమస్యలపై కొట్లాడతానంటే వద్దనను, రాష్ట్రానికి ఏది ప్రయోజనమో దానికోసం కొట్లాడండి, స్వతంత్రతను మీరు నిరూపించుకోండి, అలాగే కష్టపడితే ఫలితాలు వస్తాయి, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లుగా ఎదగడంతో పాటు నాయకులై ఈ రాష్ట్రాన్ని పాలించాలి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక్కడ విషయం ఏంటంటే ఏది అవసరమో దానికోసమే కొట్లాడుతున్నారు వాళ్ళు. ఉద్యోగం అవకాశం రావాలని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. గత 12 ఏళ్ళు దాదాపు గడుస్తుంది. 12 ఏళ్ళ నుంచి వాళ్ళకు ఉద్యోగాలు లేవు. 25 సంవత్సరాల నుంచి మొదలుపెట్టిన వాళ్ళకి చదవడం ఇప్పుడు 35 సంవత్సరాలు వస్తూ ఉన్నాయి. 35-37 సంవత్సరాలు వచ్చినాయి అందరికీ. ఇంకో 3-4 ఏళ్ళు అయితే కనీసం అర్హుడు కాకుండా పోతాడని వాళ్ళ భయం. ఇంకో 1-2 ఏళ్లలో కనీసం రాసే అవకాశం కూడా ఉండదు వాళ్ళకి. కనీసం వాళ్ళకి ఇప్పుడైనా ఉద్యోగాల మీద వాళ్ళకి కేవలం వాళ్ళు అడిగేది ఉద్యోగాలే. మీరు ఇస్తానని నిరుద్యోగ భృతి కూడా వద్దంటున్నారు వాళ్ళు. అసలు ఆ నిరుద్యోగ భృతి మీరు ఇవ్వరు, అది వద్దు, అది కాని పని, మాకు కేవలం ఉద్యోగాలు ఇవ్వండి అనే వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ఈరోజు. వేరే ఏం అడగట్లే వాళ్ళు. మీరు ఇస్తానని నిరుద్యోగ భృతి గురించి అడగడమే మానేసిర్రు అసలు మీడియా ముందైతే. మాకు ఉద్యోగాలు కావాలని వాళ్ళు అడుగుతున్నారు. వేరే అనవసరమైన విషయాలు వాళ్ళు ఏం మాట్లాడట్లేదు.
మీరు ఎప్పుడు ఇస్తారో చెప్పమంటున్నారు. ఇప్పుడు సెకండ్ నోటిఫికేషన్ ఉంటుంది అంటున్నారు. ఎప్పుడు ఉంటుంది? మెగా డిఎస్సి పెడతా అన్నారు. ఎప్పుడుంది? నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు చదువుకోవాలి? అసలు జాబ్ క్యాలెండర్ ఏమైంది? ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది. అసలు దీనికి గొడవే లేదు. ఇక ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం మీరు ఉద్యోగాలు ఇస్తే అసలు జాబ్ క్యాలెండరే లేదు. మెస్సీ వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి 13న ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ అంట. 20 నిమిషాల మ్యాచ్. ఆఖరి 5 నిమిషాల్లో బరిలోకి రేవంత్, మెస్సీ అంట. ఫుట్బాల్ దిగ్గజం అర్జెంటీనాకు చెందిన లియోనెల్ మెస్సీ ది గోట్ ఇండియా టూర్ 2025లో భాగంగా హైదరాబాద్ వస్తున్నారు. డిసెంబర్ 13వ తేదీ శనివారం నాడు హైదరాబాద్ వస్తున్న మెస్సీ ఉప్పల్ స్టేడియంలో ఆ రోజు నిర్వహిస్తున్న ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తలపడుతున్నారు. మెస్సీ హైదరాబాద్ పర్యటనకు సంబంధించిన వివరాలను ఆ టూర్ ప్రమోటర్ పార్వతీ రెడ్డి బుధవారం విలేకరులకు వెలువడించారు. మెస్సీ హైదరాబాద్కు వస్తున్న సందర్భంగా ఉప్పల్ స్టేడియంలో 13వ తేదీన సింగరేణి RR9 అపర్ణ జట్ల మధ్య ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ ఉంటుందన్నారు. ఇందులో సింగరేణి జట్టు తరపున రేవంత్ రెడ్డి, అపర్ణ జట్టు తరపున మెస్సీ ఆడుతారని వెలువడించారు. రాత్రి 7 గంటలకు మొదలయ్యే మ్యాచ్ 20 నిమిషాల పాటు జరుగుతుందని, మ్యాచ్ చివరి 5 నిమిషాల్లో సీఎం రేవంత్ అలాగే సాకర్ దిగ్గజం మెస్సీ తమ జట్ల తరపున బరిలో దిగుతారని చెప్పారు. మ్యాచ్ అనంతరం ఇరు జట్లకు ది గోట్ కప్ను అందజేస్తామని తెలిపారు. మెస్సీతో పాటు స్టార్ ఆటగాళ్లు అర్జెంటీనాకు చెందిన రోడ్రిగో డి పాల్ అలాగే ఉరుగ్వేకు చెందిన లులుస్ సువరేజ్ కూడా ది గోట్ కప్ మ్యాచ్కు హాజరవుతారని ఆమె చెప్పారు. ఉప్పల్ స్టేడియంలో జరిగే ఈ ఫుట్బాల్ మ్యాచ్ను చూడాలనుకునే వారి కోసం డిస్ట్రిక్ట్ యాప్లో టికెట్లు అందుబాటులో ఉంచామని పార్వతిరెడ్డి తెలిపారు. టికెట్ ప్రారంభ ధర 1300 అని, కార్పొరేట్ బాక్సుల్లోని టికెట్ల ధర 22,000 నుంచి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఆఫ్లైన్ విధానంలో టికెట్లు విక్రయాలు లేదని, ఆన్లైన్లో మాత్రమే కొనుగోలు చేయాలని ప్రేక్షకులకు సూచించారు. మ్యాచ్ను సోనీ లైవ్ ద్వారా స్ట్రీమింగ్ చేస్తున్నామని ప్రకటించారు. మ్యాచ్ను సోనీ లైవ్ ద్వారా స్ట్రీమింగ్ చేస్తున్నామని ప్రకటించారు. ఇక 13వ తేదీ సాయంత్రం 5:30 గంటల నుంచి ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ నేతృత్వంలో స్టేడియంలో సంగీత విభవారి ఉంటుందని ఆమె తెలియజేశారు. ఈ ఫుట్బాల్ మ్యాచ్కు ప్రముఖ క్రికెటర్లతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరవుతారని పార్వతిరెడ్డి చెప్పారు. టీమిండియా స్టార్ క్రికెటర్ హైదరాబాద్కు చెందిన మహమ్మద్ సిరాజ్ను మ్యాచ్కు ఆహ్వానించామని తెలిపారు. కాగా మ్యాచ్కు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామని, పాసులు ఉన్న వారిని మాత్రమే స్టేడియంలో అనుమతిస్తామని రాచకొండ సిపి సుధీర్ బాబు బుధవారం విలేకరులకు వెల్లడించారు. సో ఇది 13వ తారీఖు మెస్సీతో సీఎం రేవంత్ రెడ్డి ఫ్రెండ్లీ మ్యాచ్ అంట. ఈ మ్యాచ్కి దాదాపు ఒక 100 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. సో దానికి టికెట్ల ధర, సో దాన్ని రిటర్న్స్ ఖచ్చితంగా వాళ్ళు రాబడతారు. సో ఇక్కడ మెస్సీని బ్రాండ్ అంబాసిడర్గా చేస్తారనే ఒక డౌట్ ఏదైతే ఉందో, తెలంగాణ ఫుట్బాల్ బ్రాండ్ అంబాసిడర్గా మెస్సీ, తెలంగాణ ఫుట్బాల్కు అర్జెంటీనా స్టార్ ఆటగాడు మెస్సీని బ్రాండ్ అంబాసిడర్గా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకు సంబంధించి 13వ తేదీన ప్రభుత్వం ఓ ప్రకటన చేయనుందని విశ్వసనీయ సమాచారం. అయితే మెస్సీతో చర్చించిన తర్వాతే ఈ అంశంపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. అసలు తెలంగాణకి మెస్సీని బ్రాండ్ అంబాసిడర్ చేయడం అనేది ఘోరమైన డెసిజన్. అది మరి ఎవరిచ్చారో ఆలోచన తెలియదు. కానీ ఇప్పుడు అసలు తెలంగాణ సమస్యలు ఆయనకి ఏం తెలుస్తుంది? ఇక్కడ ఆటగాళ్ళు కూడా ఉన్నారు, ఇక్కడ ఫుట్బాల్ ఆటగాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు అట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు కదా. ఇప్పుడు తెలంగాణ సమస్యలు తెలియని వాడిని తీసుకొచ్చి ఈరోజు బ్రాండ్ అంబాసిడర్ చేసి ఏం చేద్దామని, మొన్నటిదాకానేమో తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ అని నడిపించారు. ఈరోజేమో తెలంగాణ ఫుట్బాల్ బ్రాండ్ అంబాసిడర్ అంటున్నారు. ఈ తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ అంటే ఎవడు ఒప్పుకుంటాడు? అసలు సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి బ్రాండ్ అంబాసిడర్ అంటే ఆయన పెట్టడం వల్ల, ఇప్పుడు ప్రభుత్వం చెప్పేది ఆయన పెట్టడం వల్ల ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయంటే ఇన్వెస్ట్మెంట్స్ ఏడకొస్తాయి?
ఎందుకు వస్తాయి ఇన్వెస్ట్మెంట్స్? ఆల్రెడీ ఒక మిస్ ఇండియా కాంటెస్ట్ అని ఒకటి పెట్టి మొత్తం పరువంతా తీసిర్రు. ఒక మిస్ ఇండియా ఒక ఆమె వెళ్ళి కంప్లైంట్ చేయడం వల్ల మొత్తం పరువంతా పోయింది. సో ఇప్పుడు ఈయన పోయి పరువంతా తీసే పరిస్థితి ఉంటుంది. ఎందుకు వచ్చిందంటే ఇవన్నీ ఆనాటికి లైఫ్ అదర్హో అంట. 2047 నాటికి రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగు. 24 లక్షలకు తలసరి ఆదాయం. హైదరాబాద్తో పాటు ద్వితీయ శ్రేణి నగరాల్లో ఆధునిక సౌకర్యాలు. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ వంటి నగరాలకు స్మార్ట్ కారిడార్లంట. డిజిటల్ గవర్నెన్స్తో పంపిణీ వ్యవస్థ అంట. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్లో ప్రభుత్వ భరోసా. అది విజన్ డాక్యుమెంట్ కాదంటున్నారు, అది ఒక ఏఐ డాక్యుమెంట్. ఏఐలో క్రియేట్ చేసిర్రా బాబు అని నిన్న కొంతమంది పిల్లలు ప్రెస్ మీట్ పెట్టేది. రిషిత్ అని ఒక అబ్బాయి నిన్న ప్రెస్ మీట్ పెట్టిండు. ఆయన చెప్తా ఉన్నాడు, అసలు మీరు క్రియేట్ చేసింది మొత్తం ఏఐ డాక్యుమెంట్, అది కేవలం ముఖ్యమంత్రి ఎలివేషన్ కోసమే డాక్యుమెంట్ క్రియేట్ చేసినట్టుంది. విజన్ 2047 కాదు. ఇక్కడ మీరు ఏదైతే మూసీ సుందరీకరణాన్ని క్రియేట్ చేసిర్రో ఇది ఇందులో పెద్ద లొల్లు అవుతున్నాయి. అసలు ఇవి మూసీ సుందరీకరణ ఎవరికి అవసరం? ఇది అసలు సుందరీకరణ అంటే ఏంది, ఏం చేయాలని ఆయనకి చాలా క్లియర్గా పీపీటీ ప్రజెంటేషన్ ఇచ్చిండు. అట్లా ఉంది మన పరిస్థితి. అసలు విజన్ 2047 అనేది ఎవరు నమ్మట్లే. అసలు 2047 గురించి ఎవరికి అవసరం లేదు. ఇప్పుడు నువ్వు 2026లో ఏం చేస్తావు, 2027లో ఏం చేస్తావు, 2028లో ఏం చేస్తావు అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. అసలు ఇప్పుడు చేయాల్సింది చేయాలి ఫస్ట్. ఇప్పుడు 2047లో విజన్ 2047 తీసుకొచ్చి హై టెక్నాలజీ క్రియేట్ చేస్తావా, ఆదాయం పెంచుతావా, తలసరి ఆదాయం పెరుగుతుందా? తలసరి ఆదాయం పెరిగితే ఖచ్చితంగా జిఎస్టీలు ట్యాక్సులు కూడా పెంచుతారు. ఆ సామాన్యుడి మీద మళ్ళీ భారం పడేది. జిఎస్టీ కానీ ట్యాక్సులు కానీ నిత్యావసర వస్తువుల మీద ఏదో జిఎస్టీ తగ్గించినని మొన్న నిర్మలా సీతారామన్ గారు పెద్ద ప్రచారం చేసిరు దానికి. కానీ ఇప్పుడు బయటకు పోతే పెద్ద తేడా ఏం లేదు, రేట్లు అవే రేట్ల మీద జరుగుతూ ఉంది అంతా. ఈ దందాలో పెద్ద మార్పులేం రావు. ఎవడు బాగుపడతాడు అంటే ధనవంతుడు బాగుపడతాడు, మిడిల్ క్లాస్ వాళ్ళు పేదవాళ్ళు అయితే నాశనం అవుతారు అంతే. ఓ మోస్తరు సంపాదన ఉన్నవాడికి నరకమే. మీరు విజన్ 47 పెట్టినా, విజన్ 2047 పెట్టినా, విజన్ 2028 పెట్టినా మీరు చేయాల్సింది ఫస్ట్ ఇక్కడ ఉన్న సమస్యలు తీర్చాలి. మీరు ఏ టెక్నాలజీ తీసుకొచ్చి కొత్తగా ఏదైనా చేస్తామంటే ఏది కాదు. అది ముందు ఉన్న గ్రౌండ్ లెవెల్లో ఉన్న సమస్యలను తీర్చాలి. నిరుద్యోగులు ఎంతమంది నినాదాలు చేశారు, మా ఉద్యోగాలై మాకు సమాధానం చెప్పండి అని. అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా వాళ్ళు మా జీతాలు ఏవి, మాకు జీతాలు ఇవ్వట్లేదని వాళ్ళు అరుస్తూ ఉన్నారు ఒక పక్కన. వాటికి సమాధానం చెప్పే ధైర్యం లేదు మనకి. ఇక మనం 2047లో గురించి మాట్లాడతాం, తలసరి ఆదాయం పెంచుతానంటున్నాం. ఏడ పెరుగుతుంది ఆదాయం? ఉద్యోగాలే లేక చస్తుంటే రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు మరింత పడనున్నాయా? వారి జీవితాల్లో వెలుగులు విరజిమ్మనున్నాయా? 2047కి ఆధునిక సౌకర్యాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఆరోగ్య, విద్య వసతులు అందుబాటులోకి రానున్నాయా అంటే అవుననే అంటుంది తెలంగాణ రైజింగ్ 2047 దార్శనిక పత్రం. 2047 నాటికి ప్రజా జీవన విధానం మారిపోతుందని, నగరాలు, పట్టణాలు, పల్లెలు అత్యంత నివాస యోగంగా మార్చి నాణ్యమైన జీవనాన్ని అందిస్తామని 2047కి సంబంధించిన డాక్యుమెంటేషన్లో పేర్కొన్నారు. అది ఆ డాక్యుమెంటేషన్ ఏ క్రియేటెడ్ అని చెప్తా ఉన్నారు. మరి ఎంతవరకు వాస్తవం తెలీదు. అది చూడడానికి కూడా అట్లనే ఉంది. అది ఏదో ఏలో నాకు వీటి మీద డీటెయిల్స్ కావాలంటే అది క్రియేట్ చేసి కొన్ని ఫోటోలు ఇస్తాయి, క్రియేట్ చేసి ఇస్తాయి. మొత్తం అదే ఉంది. అందులో రేవంత్ రెడ్డి హైలైట్ అవ్వడానికి చూసిన డాక్యుమెంటేషన్లా ఉంది తప్పితే తెలంగాణను హైలైట్ చేసే డాక్యుమెంట్లో ఎక్కడా కనపడలేదు. నేలే తొలివిల్త పల్లెపోరు పొద్దున్న 7 నుంచి 1 గంట దాకా
పోలింగ్ 2 గంటల నుంచి లెక్కింపు, ఫలితాలు వెల్లడి. ఆ వెంటనే ఉప సర్పంచుల ఎన్నిక సర్వం సిద్ధం. ఎస్సిసి రాణి కుముదిని. పంచాయతీ ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం, 77 మంది సిబ్బందిపై సస్పెన్షన్ వేటు, 130 మందికి పైగా షోకాజ్ నోటీసులు. వికారాబాద్ కామారెడ్డి కలెక్టర్ చర్యలు. ఓటుకు 3,000 దాకా, దాదాపు ఓటుకు 3,000 కాదు 10,000 15,000 కూడా ఇస్తున్నారనే చర్చ జరుగుతూ ఉంది. ఏది సర్పంచ్ ఎన్నికలకి. అసలు ఇంతగానం ఎందుకు కట్లాడుతున్నారు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఒక సర్పంచ్ కోసం, సర్పంచ్ పదవి కోసం ఎందుకు ఇంతగానం కొట్లాడుతూ ఉన్నారు? అంటే ఏం ప్లాన్ చేసారు మీరు? ఇప్పుడు మనిషికి 2,000 ఇచ్చినా వాటి జీతమే 6,000 కదా. నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు సర్పంచ్ జీతమే 6,000 6,500 వస్తుంది. వాడు ఏం ప్లాన్ చేసి మరి ఇప్పుడు ఇంతగానం ఖర్చు పెడుతున్నాడు? వాడు ఏమున్నాయని? కనీసం 1000 తొలి విడత సర్పంచ్ ఎన్నికల్లో పోటీగా పంపకాలు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలంలోని ఓ గ్రామంలో ఓటుకు 30,000. ఇది ఈ 30,000 అనేది కూడా అసలు ఇంతగానం ఎట్లా ఖర్చు పెడుతున్నారు వీళ్ళు? దేనికి? ఇప్పుడు ఒకవేళ అక్కడ గెలిస్తే వాడు ఏం చేస్తాడు? ఇప్పుడు ఆ 30,000కి సగటుకు 30,000 ఇచ్చిన చోట మనిషికి వాడు కనీసం ₹1,00,000 సంపాదించాలనే ఆలోచనే ఉంటుంది తప్పితే వాడికి 30,000 పైసలు ఖర్చు పెట్టిన తర్వాత వాడికి మొత్తం దృష్టి అంతా కూడా దేశంతా ఖర్చు పెట్టిన పైసల మీద ఉంటాయి. కాబట్టి ఎక్కడెక్కడ మనకి పైసలు వస్తాయో అనేది చూసుకుంటాడు తప్పితే గ్రామాభివృద్ధి మీద మాట్లాడే పరిస్థితి ఉండదు వాడు. అసెంబ్లీ ఎన్నికలను తలదన్నేలా మద్యం జోరంట. బుధవారం సాయంత్రం నుంచే పంపిణీ, నేరుగా నగదు లేకుంటే యూపీఐతో బదిలీ. ఇంటికి ఖరీదైన మందు, మాంసం అంట. చీరలు, లుంగీలు, కుక్కర్లతో ప్రలోభాలంట. పంచాయతీ ఎన్నికల్లో ఓట్లకు నోట్లు వాన కురుస్తుంది. అభ్యర్థుల మధ్య పోటీ పెరిగిన కొద్దీ పంపకాల జాతర కొనసాగుతుంది. తొలి విడత ఎన్నికలు జరుగుతున్న పంచాయతీల్లో ఓటుకు కనీసం 1000 నుంచి 3,000కు పైగా పలుకుతుంది. మేజర్ గ్రామం పంచాయతీ జనరల్ స్థానాలు పోటీ ఎక్కువ ఉన్న చోట, రియల్టర్లు, వ్యాపారులు బరిలో ఉన్న చోట అంతకు మించి దూసుకెళ్తుంది. ఇక మద్యమైతే అసెంబ్లీ ఎన్నికలను కూడా మించి ఏరులై పారుతుంది. ఒక్కొక్క చోట ఓటర్కి క్వార్టర్ పంచడం పాతదైపోయి ఒక్కో ఫుల్ బాటిల్ అది కాస్త బ్రాండెడ్ కావాలన్న డిమాండ్ వరకు వెళ్ళింది. తెల్లవారితే పోలింగ్ ఉండడంతో ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో చాలా చోట అభ్యర్థులు బుధవారమే అడిగినవన్నీ పనిచేశారు. అనుచరులతో ఇంటికి నగదుతో పాటు చికెన్, మందు పంపిణీ చేశారంట. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలంలోని ఓ గ్రామంలో 2 కీలక అభ్యర్థులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావడం, పెద్ద నేతల అనుచరులు కావడంతో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీంతో పోటాపోటీగా ఓటుకు 30,000 వరకు కూడా పంచినట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై సమాచారం ఉన్న నేతల నుంచి ఒత్తిళ్లు రావడంతో పోలీసులు ఏమీ చేయలేకపోతున్నారని అంటున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం బాండోనిగూడ అలాగే బుక్కోనిగూడలోని ఓటుకు 10,000 వరకు, శంషాబాద్ మండలం పాల్మకూల్, పెద్ద షాపూర్ అలాగే నార్కుడాల్ కూడా ఓటుకు 5,000 నుంచి 7,000 వరకు పంపిణీ చేసినట్టు స్థానికులు తెలిపారు. ఖమ్మం జిల్లాలో కొన్ని పంచాయతీల్లో ఓటు రేటు 5,000 దాటింది. ఓట్లు వేయించాలంటూ కుల పెద్దలు, కాలనీ పెద్దలకు అదనంగా 50,000 నుంచి 1,00,000 వరకు ఇవ్వడం కనిపించింది. మదిరి మండలం, వెంకటాపురం అలాగే చింతకాని మండలం, బస్వపురంలో ఓటుకు 5,000 నుంచి పంచినట్టు స్థానికులు తెలిపారు. ఇదే మండలంలో పలు పంచాయతీల్లో ఓటర్లకు చీరలు, లుంగీలు, కుక్కర్లు పంపిణీ చేశారని చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ ఓట్ల కోసం నోట్ల కట్టలు తెగాయి. నల్గొండ, మునుగోడు, సూర్యాపేట్ అలాగే తుంగతుర్తి, నకరేకల్, ఆలేరు నియోజకవర్గ పరిధిలోనూ ఈసారి పంచాయతీల్లో పంపకాలు బాగా పెరిగాయని స్థానికులు చెబుతున్నారు. హనుమకొండ జిల్లాలోని పలు మేజర్ గ్రామ పంచాయతీల్లో ఓట్ల కోసం యూత్ అసోసియేషన్లతో ఒప్పందం చేసుకుంటున్న సర్పంచ్ అభ్యర్థులు తాము గెలిస్తే వారిని గోవా టూర్కు తీసుకెళ్తామని హామీలు ఇచ్చారట.
బా ఇది హైలైట్ ఇక అది. ఇక వాడు ఇక జీవితాంతం ఓట్లేస్తాడు. ఇక ఒక్కసారి గోవా టూర్కి తీసుకెళ్తే ఇక మొత్తం జీవితాంతం ఓట్లేసేటట్టు ఉంటుంది ఇక. ఇక మొత్తం ఇక ఎక్కడికక్కడ ఇదిగో ఇక ఓట్లు కొనబోమని ఏర్పాటు చేసిన బోర్డు అంట. ఊరికే విసిగించొద్దు, ఓటుకు ఎంత ఇస్తారు, మద్యం డబ్బులు ఎప్పుడు పంచుతారు అంటూ ఓటర్లు అడుగుతుండటంతో కామారెడ్డి జిల్లా బిక్కనూరులో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మైత్రేయి తన ఇంటి ముందు బోర్డు పెట్టేశారు. మమ్మల్ని విసిగించకండి, ఓట్ల కోసం పైసలు పంచం, నిజాయితీగా ఆలోచించి ఓటు వేయండి అని రాసి పెట్టారట. వీళ్ళకి ఓట్లు పడవు అసలు. నువ్వు ఎంత ఇస్తావు అది చెప్పాలి ఫస్ట్. ఇక ఓట్లు వేయాలంటే ఎంత ఇస్తారు అంతే. ఇక పైసలు ఈరోజు 2,000, 10,000, 20,000, 30,000 ఈ రోజు వస్తే అంతే, అక్కడితో కథం. ఇక ఈ నెల తిన్నామా అయిపోయిందా. అసలు నువ్వు డబ్బులు ఇయ్యనంటే అసలు నువ్వు ఇటువైపు రాకిక వద్దు, మేము ఓటేయం. ఇక ఇదే నడుస్తుంది బయట, ప్రజలు కూడా ఇట్లానే ఉన్నారు. నువ్వు ఎంత ఇస్తావు ఇదే నడుస్తుంది. ఎవరు పోయినా అభ్యర్థి ఎవరు పోయినా వాళ్ళకు ఉన్నది ఫస్ట్ వీడు ఇస్తాడా లేదా ఫస్ట్ ఆలోచించుకుంటారు. ఇక్కడే సగం ఫిల్టరేషన్ అయిపోతుంది. తర్వాత వాడిచ్చిన రేషియో బట్టి 10,000, 5,000, 2,000, 1,000, 500. సో ఇట్లా రేషియో ఎవరికి ఇవ్వాలనే దాని మీద. ఇంట్లో 5 ఓట్లు ఉంటే ఇక 10,000 ఇచ్చిన వాళ్ళకి ఇద్దరు అలా పంచుకుంటారు. ఇక ప్రజలైనా మారాలి. ఎందుకంటే వీడు ఓటుకి 10,000, 20,000, 30,000 ఇచ్చే స్థాయిలో ఉన్నాడంటే రేపు వాడు గెలిచినాక మీ గ్రామ పంచాయతీలో ఎన్ని నిధులు నొక్కేస్తాడు, మీకు రావాల్సిన నిధులు ఎన్ని లక్షల కోట్లు నొక్కుతాడు అనేది మనకు ఆలోచన ఉండాలి. మన భూములు కబ్జా పెట్టి ఎవరికి అమ్ముతాడో తెలియదు. ఇవన్నీ కూడా ఉంటాయి. మనకు పైకి కనపడేది ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ కాబట్టి వాడు పంచి పెడుతున్నాడు అనుకుంటాం. వాడేమో సరదా ఎక్కి పంచిపెట్టాడు. వాడికి ఏం సరదా కాదు పంచిపెట్టడం. మీ మీద దోచుకోవడానికి సిద్ధం అవ్వడం కోసం వాడు పంచిపెడుతున్నాడు. ఈరోజు వాడు ఓటుకి 5,000 ఇస్తే రేపు మీ దగ్గర 10,000 లాక్కునేదాకా ఊరుకోడు వాడు. మీ పంచాయతీ నిధులన్నీ దోచుకుంటాడు వాడు. రేపు వాడి ఇంటి చుట్టూరు తిరగాల్సిన పరిస్థితి వస్తుంది మనకి. మా ఆయనకు ఓటేయొద్దంట. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలోని ఒక గ్రామంలో ఒక వార్డు మెంబర్ అభ్యర్థి భార్య స్వయంగా ఇల్లు తిరుగుతూ తన భర్తకు ఓటేయవద్దని చెబుతుండడం ఆశ్చర్యం కలిగించింది. ఈ వార్డు మెంబర్ అభ్యర్థి ఓ పార్టీ మద్దతుతో బరిలోకి దిగారు. వారి బంధువు మరో పార్టీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దీనితో తమ వార్డులో ఓట్లు చీలకూడదని ఇలా చేశారని అంటున్నారు. పెళ్లికి ఇల్లుకి 25,116 అంట. పెళ్లికి ఇల్లుకు 25,116 అంట. వికారాబాద్ జిల్లా మేమిన్పేట మండలం కోలుకుందో సర్పంచ్ అభ్యర్థి కరణం కీర్తి రామకృష్ణ ఎన్నికల కోసం 6 గ్యారెంటీలతో మేనిఫెస్టో ఇచ్చారు. అబ్బా ఇది హైలైట్. ఇది పెళ్లికి ఇల్లుకు పుట్టినరోజులు ఫంక్షన్లకు ఆర్థిక సాయం అందిస్తానంటూ అన్ని మతాల పండుగల సమయంలో చీరల పంపిణీ భోజనాలు ఏర్పాటు చేస్తానంటూ బాండ్ పేపర్ రాసించారంట. గ్రామంలో కార్మికులకు ఉచిత బీమా. రంగారెడ్డి జిల్లా తక్కలపల్లి సర్పంచ్ అభ్యర్థి పి శ్రీశైలం వినూత్న హామీలతో బాండ్ పేపర్ రాసిచ్చారు. గ్రామంలో కూలీలు కార్మికులకు ఉచిత బీమా కల్పిస్తానని, 6 నెలల్లోకోసారి ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తానని, అలాగే ప్రభుత్వ కార్యాలయంలో ప్రజల పనులు చేసి పెడతానని ఇలా 25 హామీలు ఇచ్చారంట. కొండాపూర్ మండలంలో సర్పంచ్గా గెలిపించాలని ఓ అభ్యర్థి అందజేసిన చెక్ అంట. ఎంత ఇది? 60,000, 10,000 10,000 రూపాయల చెక్ అందజేసిండంట. కొండాపూర్ మండలంలో సర్పంచ్గా గెలిపించాలని ఓ అభ్యర్థి అందజేసిన చెక్ అంట. చెక్కు పట్టు ఓటేయకుంటే ఒట్టు.
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలో ఒక గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి ఓటర్లకు 10,000 సొమ్ము రాసిన చెక్ పంపిణీ చేశారు. డబ్బు మద్యం పంచకుండా ప్రత్యర్థులు పోలీసులు అడ్డుకోవడం వల్ల ఇలా చేస్తున్నామని చెప్పుకొచ్చారు. మరోవైపు అవి చెల్లని చెక్కులంటూ ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు. ప్రజలు అట్లా ఉన్నంత వరకు వాళ్ళు అంతే ఉంటారు. భూములు కృష్ణార్పణం అంట. కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మరికొందరు బడా బాబులపై ఆరోపణలంట. తనకు అడ్డొస్తే టిప్పర్తో తొక్కిచ్చేస్తానంటూ ఎమ్మెల్యే బెదిరించారని ఉద్యోగుల ఆవేదన. ఐడిపిఎల్కు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 902 ఎకరాల్లో ఇప్పటికే 150 ఎకరాలు స్వాహా. ఎన్ని ఫిర్యాదులు చేసినా కదలని అధికారులు. ఇంత జరుగుతున్నా పట్టించుకొని కేంద్రం. అక్రమాల పాలవుతున్న ఖరీదైన భూములపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం అంట. రాజధాని హైదరాబాద్ దేశానికే ఫార్మా క్యాపిటల్గా ఎదగడానికి మూలమైన ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మా న్యూటికల్స్ లిమిటెడ్ ఐడిపిఎల్ భూములు కబ్జాకు గురవుతున్నాయి. విదేశాలపై ఆధారపడకుండా స్వదేశీ ఔషధ పరిశ్రమకు ఊతమిచ్చే ఉద్దేశంతో కేంద్రం ఏర్పాటు చేసిన పరిశ్రమకు రాష్ట్ర సర్కార్ ఇచ్చిన భూములను కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మరికొందరు బడాబాబులు కలిసి స్వాహా చేస్తున్నారని ఆ సంస్థ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. పేదలను ముందు పెట్టి ఆ భూములను ఆక్రమిస్తున్నారని, రియల్టర్లకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని ఆవేదన వెలిబుచ్చుకున్నారు. ఆయా ఐడిపిఎల్ భూములు కబ్జాకు గురవుతున్నాయి, వాటిని కాపాడండి అంటూ రెవెన్యూ అధికారుల నుంచి కలెక్టర్ దాకా స్థానిక పోలీసుల నుంచి డీజీపీ దాకా ఎంతోమందికి సంస్థ ఉద్యోగుల నుంచి కేంద్ర అధికారుల దాకా ఎన్నో ఫిర్యాదులు చేసినా ఉపయోగం లేకుండా పోయిందని వాపోతున్నారు. 1961లో కేంద్ర ప్రభుత్వం సంస్థగా ఏర్పడిన ఐడిపిఎల్కు మూసాపేట్, బాలనగర్, కూకట్పల్లి, కుత్బులాపూర్ మండలాల ఇక్కడ కృష్ణారావు అవినీతిని ఆధారాలతో బయటపెడతా, నాపై వ్యక్తిగత ఆరోపణలు ఆయన అసహనానికి నిదర్శనం అంట. ఆయన ఆరోపణలకు ఆధారాలతో సమాధానం ఇస్తా, జాగృతి అధ్యక్షురాలు కవిత. సో కుత్బులాబాద్ పరిధిలోని 902 ఎకరాలకు రాష్ట్ర భూమి కేటాయించింది. తర్వాత కాలక్రమంలో ఆ పరిశ్రమ మూతపడింది. నగరం విస్తరించే క్రమంలో ఐడిపిఎల్ భూముల విలువ అమాంతం పెరిగిపోయింది. దీంతో ఆ భూములపై ఎమ్మెల్యే కన్నుపడిందని, ఆయనకు మరికొందరు బడాబాబులు, చోటామోటా నేతలు కూడా తోడై ఎవరికి దొరికిన భూమిని వారు కబ్జా చేసి నకిలీ పత్రాలతో అమ్మేసినట్టు తెలుస్తుంది. ఇలా ఇప్పటికే 150 ఎకరాలు కబ్జాకు గురై చేతులు మారినట్టు సమాచారం. వాటి విలువ దాదాపు 4,000 కోట్ల దాకా ఉంటుందని అంచనా. ఈ దందాలో ఐడిపిఎల్కు చెందిన కొంతమంది ఉన్నత ఉద్యోగుల పాత్ర కూడా ఉందని సమాచారం. పైకి ఆ భూముల్ని కాపాడుతున్నట్టు నటిస్తూ లోపల మాత్రం కబ్జాదారులతో లోపాయికారి ఒప్పందాలు చేసుకుని వారు కూడా లాభపడుతున్నట్టు తెలిసింది. ఈ కబ్జాలు, విక్రయాల గురించి తెలిసిన ఆ భూములను కాపాడాల్సిన రెవెన్యూ యంత్రాంగం స్పందించకపోవడం, పరిశ్రమను మూసివేసిన కేంద్రం భూములను కాపాడుకునే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. ఐడిపిఎల్ భూములను కబ్జా చేస్తున్న వారు ఆ భూములలో కొత్తగా రోడ్లు వేయించడం, డ్రైనేజీలు నిర్మించడం వంటి పనులు చేస్తున్నారు. అక్కడ అసలు పాత ఆనవాళ్లే కనపడకుండా చెరిపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో వారు రైల్వే శాఖ నిర్మించిన ట్రాక్ను సైతం లేకుండా చేయడం గమనార్హం. పరిశ్రమలో తయారు చేసిన ఔషధాలు ఇతర ప్రాంతాలకు తరలించే లక్ష్యంతో సనత్ నగర్ రైల్వే స్టేషన్ నుంచి ఐడిపిఎల్ పరిశ్రమ వరకు రైల్వే శాఖ ఓ ట్రాక్ వేసింది. కానీ ఇప్పుడు అక్కడ నివాస గృహాలు తప్ప ట్రాక్ ఆనవాళ్లే లేవు. ఇటీవల గూడ్స్ బోగీల పార్కింగ్కు ఐడిపిఎల్ ట్రాక్ను ప్రత్యామ్నాయంగా వినియోగించుకోవాలని భావించి పరిశీలించనకు వచ్చిన రైల్వే శాఖ అధికారులు అక్కడ అసలు ట్రాకే కనిపించగా బిత్తరపోయారు.
ప్రస్తుతం ఆ ట్రాక్ ఉన్న ప్రాంతంలో ఒక కాలనీ ఏర్పడింది. ట్రాక్ మీద సీసీ రోడ్డు వచ్చేశాయి. అక్కడ సుమారు 80 ఎకరాల దాకా భూమి అన్యక్రాంతం అయిందంటూ ఐడిపిఎల్ ఉద్యోగులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న ఐడిపిఎల్ భూములను 2019 నుంచి ఎమ్మెల్యేనే దగ్గరుండి కబ్జా చేసి అమ్మకానికి పెట్టారని ఉద్యోగులు చెబుతున్నారు. అడ్డుకునేందుకు వెళ్తే టిప్పర్తో తొక్కి చంపిస్తానంటూ ఆయన హెచ్చరించారని ఆరోపించారు. అలాగే బాల్నగర్ డీమార్ట్ వెనుక సబ్స్టేషన్ అనుకునే ఐడిపిఎల్ భూమి ఉంది. అక్కడ 20 ఎకరాలను కబ్జా చేసి రియల్టర్లకు కట్టబెట్టినట్టు సమాచారం. ఐడిపిఎల్ భూముల కబ్జాపై కొందరు ఉద్యోగులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే సదరు ఎమ్మెల్యే తన బినామీలతో ఆ ఉద్యోగులపై తిరిగి ఫిర్యాదులు చేయించి వేధింపులకు పాల్పడుతున్నట్టు చెప్తున్నారు. చెప్పినా కదా ఇప్పుడు మొన్న కవిత ఇప్పుడు కృష్ణారావు మీద కానీ మల్లారెడ్డి మీద కానీ కుత్బులాపూర్ ఎమ్మెల్యే వివేక్ మీద కానీ వీళ్ళ మీద కొన్ని ఆరోపణలు చేసింది. నేను అన్నా ఇప్పుడు ఆమె మాటలు నమ్మకపోవడానికి లేదు, నమ్మాలి. ఎందుకంటే ఆమె అదే ఇంట్లోంచి బయటకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా లోపల ఏం జరిగిందని తెలుసు. ఇప్పుడు ఆమె రాజకీయంగా వాడుకుంటుంది అంతే. ఇప్పుడు ఆమెకు తెలిసిందే, కానీ ఇప్పుడు ఏం చేస్తుందంటే ఆమె రాజకీయంగా ఎదగడానికి వాడుకుంటుంది. ఇప్పుడు అలా అని ఆమె మంచిదని అనలేం, ప్రజల తరపునే మాట్లాడుతుందని అనలేం. ఆ నమ్మకం రావాలంటే కొంత టైం పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆమె బయటకు వచ్చి లేదు వీళ్ళందరూ మోసగాళ్ళే, వీళ్ళందరూ దొంగలే, నేను ఆనాడే చెప్దాం అనుకున్నా, అందుకే వీళ్ళందరూ కలిసి నన్ను బయట పంపించిరా అంటున్నారు. ఇప్పుడు అది ఎట్లా నమ్మాలి? అది ఇప్పుడు నిన్న కృష్ణారావు గారు కూడా ఒక పాయింట్ అడిగారు. సో మీ ఆయనకు కూడా సర్వే నెంబర్ 244, 245 అనుకుంటా, సబ్జెక్ట్ టు కరెక్షన్. మరి ఇవన్నీ ఎట్లా వచ్చినాయి కుత్బుల్లాపూర్లో అని ఆయన క్వశ్చన్ చేస్తా ఉన్నారు. సో ఇట్లానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ చిట్టా వాళ్ళకి తెలుసు, వాళ్ళ చిట్టా వీళ్ళకి తెలుసు. ఇప్పుడు దాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు అంతే. ఇందిరానగర్ భూములు వారివే, అయితే ఐడిపిఎల్ వాళ్ళను తీసుకోమనండి. ఆ భూముల్లో 70 ఏళ్ల నుంచి గుడిసెలు ఉన్నాయి, ఇల్లు కట్టాం. ఇవాళ పుట్టింది కాదు. రేవంత్ ఎంపీగా ఉన్నప్పుడే ఎంపీ నిధుల నుంచి ₹1 ఇచ్చారు. నేను 3 కోట్లు జిహెచ్ఎంసీ నిధులు తెచ్చి రోడ్లు వేయించా, దాన్ని ఆక్రమణ అన్నారు. పేదల గురించి నేను మాట్లాడతా. భూములు ఆక్రమించిన వారిపైన ఐడిపిఎల్ వాళ్ళను కొట్లాడమనండి. ఇందిరానగర్లో 1500 గుడిచెలున్నాయి, అది వారి సొంత భూమి. ఆ భూములు ఐడిపిఎల్వి కావు. పరిశ్రమకు చెందిన 16 ఎకరాల కబ్జా మీద నేను కూడా ఫిర్యాదు చేశా. అది ఐడిపిఎల్ భూమి అని గత ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వంలో కూడా ఫిర్యాదు చేశా. సర్వే నెంబర్ 20, 21, 22 కుకట్పల్లిలో ఓవర్ ల్యాపింగ్ భూమి కవిత భర్త పేరిట ఉందని నిన్న నేను చెప్పా. ఆమె భర్త ఫోటో కూడా మీడియాకు పంపించా. చెప్పింది ఆ భూమి గురించే. ఐడిపిఎల్ పరిశ్రమ వాళ్ళు సర్వే అడిగితే దగ్గరుండి చేయిస్తా కదా. ఇందిరానగర్ ప్రైవేట్ భూమా, పరిశ్రమదా లేదా నవాబులదా తేల్చుకోమని నేనే అడిగా. ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించి ఉంటే వాళ్ళని కొట్లాడమనండి, నేను కూడా వచ్చి నిలబడతా అంట మాధవరం కృష్ణారావు చెప్తున్నాడు ఈ మాట. సో ఇక్కడ కృష్ణారావు అవినీతి బయట పెడతా అంట. నాపై వ్యక్తిగత ఆరోపణలు ఆయనలో ఫ్రస్ట్రేషన్కు నిదర్శనం అంట. ఆరోపణలకు ఆధారాలతో సమాధానం ఇస్తా అంట. కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తనపై చేసిన విమర్శలకు ఆధారాలతో సహా సమాధానం చెప్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. తనపై వ్యక్తిగత విమర్శలు చేయడం ద్వారా కృష్ణారావు ఆయనలోని ఫ్రస్ట్రేషన్ బయట పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. 2 రోజుల్లో విలేకరుల సమావేశం పెట్టి ఆయన చేసిన ప్రతి ఆరోపణకు డాక్యుమెంట్లతో సహా వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. కుకట్పల్లిలో 15 ఏళ్లుగా ఉన్న సమస్యలన్నీ తాను ప్రస్తావించానని తెలిపారు. కృష్ణారావు మాటలకు తానేమీ భయపడడం లేదని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు. జాగృతి జనం బాటలో భాగంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలోని బోయినపల్లి రామన్నకుంట చెరువు, బోయినపల్లి ప్రభుత్వ పాఠశాలను ఆమె బుధవారం సందర్శించారు. అనంతరం మనోవికాస్ నగర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్
పర్సనల్ విత్ ఇంటలెక్చువల్ డిజబిలిటీ నుంచి సందర్శించిన దివ్యాంగుల విద్యార్థులతో ముచ్చడించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో కవిత మాట్లాడుతూ కృష్ణారావు చేసిన వ్యక్తిగత ఆరోపణలను ఆయన విజ్ఞతకే వదిలేస్తానని, త్వరలో ఆయన అవినీతి పనులను బయట పెడతానని ప్రకటించారు. ఇటు యూసఫ్గఢ్లోనూ పర్యటించారు. అక్కడ ఆమె మాట్లాడుతూ కృష్ణారావు మానసిక ఒత్తిడిలో ఉన్నారని, ఆడాల్సిన టెస్టులు ఇంకా ఉన్నాయని అన్నారంట. యూనివర్సిటీల నుంచే లీడర్లు పుట్టాలంట. రాజకీయ పార్టీల ఉచ్చులో పడొద్దు, కష్టపడి చదివి పైకి రావాలి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఆయన వాళ్ళందరూ కష్టపడి చదివిన వాళ్ళే పైకి రావాలని చూస్తున్నారు. ఇప్పుడు మీరేమో సపోర్ట్ చేయట్లే. వాళ్ళు అడిగేది అదే. సిఎంఆర్ఎఫ్ సాయం రెండింతలంట. గత 2 ఏళ్లలో సిఎంఆర్ఎఫ్ సాయం రెండింతలంట. గత 2 ఏళ్లలో 1685 కోట్ల పంపిణీ, 3,76,000 మందికి లబ్ధి. గత ప్రభుత్వ హయాంలో ఏటా సగటున 450 కోట్లు విడుదల. ప్రస్తుతం ఏటా సగటున 850 కోట్ల రిలీజ్ అంట. ఆన్లైన్ విధానంతో పారదర్శకతకు పెద్దపీట అంట. గతంతో పోలిస్తే సిఎంఆర్ఎఫ్ సాయం విడుదల రెండింతలైంది. ప్రభుత్వం గత 2 ఏళ్లలో 2023 డిసెంబర్ 7 నుంచి 2025 డిసెంబర్ 6 వరకు ఏకంగా 1685.79 కోట్ల ఆర్థిక సాయాన్ని బాధితులకు అందజేసింది. గత ప్రభుత్వం హయాంలో 10 ఏళ్లలో 2014 నుంచి 2023 ఏటా సగటున 450 కోట్ల సాయం అందించగా, ప్రస్తుతం ఏటా సగటున 850 కోట్లు అందిస్తూ ప్రభుత్వ పెద్దలకు అండగా నిలుస్తుందన్నది. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి అదనంగా ఈ సాయం అందిస్తున్నది. ప్రధానంగా 2 విధానాల్లో ప్రభుత్వం బాధితులకు సిఎంఆర్ఎఫ్ సాయం అందిస్తున్నది. ఇందులో ఒకటి లెటర్ ఆఫ్ క్రెడిట్. ఇందులో భాగంగా నిమ్స్ అలాగే ఎంఎంజే ప్రభుత్వ ఈఎన్టీ వంటి ఆసుపత్రుల్లో చికిత్స కోసం సర్కారు ముందుగానే హామీ పత్రం జారీ చేస్తుంది. దీంతో బాధితులు ముందుగా ఎలాంటి డబ్బులు చెల్లించకుండానే ట్రీట్మెంట్ పొందవచ్చు. ఇక 2వ విధానంలో బాధితులు ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో చికిత్స అనంతరం బిల్లులు చెల్లించి ఆ మొత్తం సిఎంఆర్ఎఫ్ ద్వారా తిరిగి పొందవచ్చు. సో ఇది వాళ్ళు ఇచ్చిన క్యాలెండర్. టికెట్ ధర 40,000. ఇండిగో ఇష్యూపై కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు ప్రశ్నల వర్షం. సంక్షోభంలోనూ లాభాపేక్ష చూస్తారా? అమాంతం ధరలు పెంచితే మీరేం చేస్తున్నారు? వారికి ఎవరు అనుమతి ఇచ్చారో చెప్పండి. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనికి కారణం ఎవరని నిలదీత. తగినంత మంది ఫ్లైట్లను నియమించుకోవాలని ఇండిగోకు ఆదేశం అంట. 40,000 అంట టికెట్ ధర. ఇండిగో ఎయిర్లైన్స్ సంక్షోభం అదును చూసుకుని ఇతర విమానయాన సంస్థల టికెట్ ధరలను అమాంతం పెంచేయడంపై ఢిల్లీ హైకోర్టు సీరియస్ అయింది. సంక్షోభ సమయంలో ఎయిర్లైన్స్ అన్ని టికెట్ రేట్లను దాదాపు 40,000 వరకు ఎలా పెంచుకోగలిగారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. వాటికి ఎవరు అనుమతి ఇచ్చారని నిలదీసింది. అలాగే ఇండిగో సంక్షోభంపై బుధవారం ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. అసలు ఈ సంక్షోభం ఎందుకు తలెత్తింది, దీనికి కారణం ఎవరు అని కేంద్రాన్ని న్యాయమూర్తి ప్రశ్నించింది. ఒకవైపు సంక్షోభం నెలకొంటే దాని నుంచి ప్రయోజనం పొందేందుకు ఇతర విమానయాన సంస్థలకు పర్మిషన్ ఎవరిచ్చారని, టికెట్ ధర 35,000 నుంచి 39,000 వరకు ఎలా వెళ్ళింది, ఇదంతా ఎలా జరిగిందని అడిగారు. ఎయిర్లైన్స్ సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను కోర్టుకు అడిషనల్ సొలిసిటర్ జనరల్ వెల్లడించారు. ఆ సమాధానంతో కోర్టు సంతృప్తి చెందలేదు. అలాగే సంక్షోభం తలెత్తిన తర్వాత మీరు ఈ చర్యలు తీసుకున్నారు. మా ప్రశ్న ఇది కాదు, అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, అంత జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది అని జడ్జి అడిగారు. మీ ప్రయత్నాలను మేము అభినందిస్తున్నాం. అయితే ఎయిర్పోర్ట్లో లక్షలాది మంది ప్రయాణికులను పట్టించుకోకుండా వదిలేసి అలాంటి పరిస్థితి వచ్చేదాకా ఎందుకు వదిలేశారనేది మమ్మల్ని బాధ పెడుతున్నది. ఇలాంటి పరిస్థితి ప్రయాణికులకు అసౌకర్యాన్ని కలిగించడమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థను కూడా
ప్రభావితం చేస్తుంది అని వ్యాఖ్యానించారు. ప్యాసింజర్లందరికీ పరిహారం చెల్లించడానికి సర్వీస్ ప్రొవైడర్ల ఉద్యోగాల బాధ్యతాయుతంగా ప్రవర్తించేలా చూసుకోవడానికి ఏ చర్యలు తీసుకున్నారు అని ప్రశ్నించారు. పైలట్లు ఎందుకు ఎక్కువ పని భారంతో బాధపడుతున్నారు, దీన్ని నివారించడానికి మీరేం చర్యలు తీసుకున్నారు అని కేంద్రాన్ని కోర్టు అడిగింది. తగినంత మంది పైలట్లను నియమించుకోవాలని, కొత్త పైలట్ డ్యూటీలను టైం లిమిట్ నిబంధనలను పాటించాలని ఇండిగోను కోర్టు ఆదేశించింది. ఈ అమిత్ షా వర్సెస్ రాహుల్ అంట. లోక్సభలో ఎన్నికల సంస్కరణలపై వేడిగా చర్చి. రాజీవ్ తెచ్చిన ఈవీఎంలను కాంగ్రెస్ వద్దంటుంది. ఈవీఎంలతో జరిగిన ఫస్ట్ ఎలక్షన్లో ఆ పార్టీయే గెలిచిందన్న షా. నెహ్రూ హయాం నుంచే ఓట్ చోరీ జరిగిందంటూ ఫైర్. ఓట్ చోరీపై తాను పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్లపై డిబేట్ పెట్టాలని రాహుల్ సవాల్. ప్రతిపక్ష నేత చెప్పినట్టే సభ నడపాలంటే కుదరదన్న హోంమంత్రి అంట. ఓట్ చోరీ అంశంపై బుధవారం లోక్సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మధ్య వేడిగా చర్చ సాగింది. తొలి ప్రధాని నెహ్రూ హయాం నుంచే కాంగ్రెస్ ఓట్ చోరీకి పాల్పడిందని అమిత్ షా ఆరోపించగా, ఓట్ చోరీపై తాను పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్లపై లోక్సభలో డిబేట్ పెట్టాలని రాహుల్ సవాల్ చేశారు. ముందుగా ఎన్నికల సంస్కరణలపై జరిగిన డిబేట్లో అమిత్ షా మాట్లాడుతూ, ఎన్నికల సంఘాన్ని కేంద్రంలోని బీజేపీ కబ్జా పెట్టిందంటూ మంగళవారం లోక్సభలో రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై స్పందించారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హయాంలో ప్రవేశపెట్టిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ఈవీఎంలను ఇప్పుడు ఆయన కుమారుడు వద్దంటున్నాడని విమర్శించారు. అలాగే 2004 లోక్సభ ఎన్నికల్లో తొలిసారి ఈవీఎంలను వినియోగించారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీయే గెలిచి మన్మోహన్ సింగ్ ప్రధాని అయ్యారు. కానీ 10 ఏళ్ల తర్వాత 2014లో మేము గెలవడంతో వాళ్ళు ఈవీఎంలపై అనుమానాలు మొదలుపెట్టారు అని అన్నారు. నిజానికి మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ హయాం నుంచే ఓట్ చోరీ జరిగిందని ఆరోపించారు. ఓటర్ల జాబితాలో అర్హులైన ఓటర్లే ఉండేలా సవరణలు చేపడితే అభ్యంతరం వ్యక్తం చేయడం ఏమిటని ప్రశ్నించారు. వాళ్ళు గెలిచినప్పుడు ఓటర్ లిస్టు బాగుంటాయి, బీహార్ వంటి రాష్ట్రాల్లో ఓడిపోయినప్పుడు మాత్రం వాళ్లకు ఓటర్ లిస్టులో సమస్యలు వస్తుందని విమర్శించారు. కనీసం ఒక్కరోజైనా బీసీల గురించి, బీసీ రిజర్వేషన్ల గురించి ఒక్కరోజైనా చర్చ వస్తుందేమో అనుకుంటున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ చాలా పెద్ద హామీలు, మేము అసలు బీసీలకు అండగా ఉంటాం, మా ప్రభుత్వమే బీసీలకు అండగా ఉండే ప్రభుత్వం, బీసీలకు న్యాయం చేయాలని చూస్తున్నాం, బీసీలకు 42% పార్లమెంట్లో కొట్లాడతాం, రకరకాలు చెప్పిన వ్యక్తులందరూ కూడా ఈరోజు మూగబోయారు. అక్కడ ఇంక్లూడింగ్ ఆర్ కృష్ణయ్య ఇక్కడంతగానం రోడ్ల మీద బైఠాయించి ధర్నాలు చేసి, నిరసనలు చేసి, అబ్బే మొత్తం అసలు ఇవ్వాల్సిన 42% అన్న వ్యక్తులు అందరూ కూడా ఈరోజు పార్లమెంట్లో నిద్రపోతున్న పరిస్థితి. కనీసం బీసీల మీద చర్చ వస్తుందేమంటే, మరి ప్రతిపక్ష నాయకుడు, మరి మీ ప్రభుత్వమే కదా ఇక్కడ హామీ ఇచ్చింది, మీరే కదా కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% ఇస్తానన్నది రాహుల్ గాంధీయే కదా. కనీసం దాని మీద చర్చే లేదు. అసలు బీసీలకు 42% చర్చ, అసలు కనీసం ఏదేదో దేనికి అవసరం లేని దానికి ప్రతి దానికోసం చర్చ పెడుతున్నారు. సభను డైవర్ట్ చేసే ప్రయత్నమే తప్పితే ఇక్కడ అసలు మెయిన్ పాయింట్ తెలంగాణకు వచ్చేదాని మీద మరి ముఖ్యమంత్రి ఏం చేసిండు మరి ఇప్పటిదాకా? మరి మీ పెద్ద పీపీటీ ప్రజెంటేషన్ ఇచ్చిండు కదా బీసీ రిజర్వేషన్ల మీద, ఒక పీపీటీ ప్రజెంటేషన్ ఇచ్చిండు కదా మీ అందరికీ. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ నాయకులందరూ ఏం చెప్పారు, మా నాయకుడికి ఇస్తేనే కదా పార్లమెంట్లో మా నాయకుడు మాట్లాడడానికి ఉంటుంది అన్నారు. మరి ఎక్కడ మాట్లాడుతున్నారు? అసలు బీసీ రిజర్వేషన్ మీద ఒక చర్చే లేదు అసలు. మరి ఎట్లా ఇస్తారు ఇట్లా తెలంగాణలో బీసీ రిజర్వేషన్? ఇయ్యరు. కథం ఇక అది. ఇక కనీసం వీళ్ళకి చిత్తశుద్ధి ఏడుంది? అసలు ఇచ్చిన మాట మీద చిత్తశుద్ధి లేదు. 2 ప్రభుత్వాలు కూడా, ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ఇస్తానంది హామీ, ఇప్పుడు బీజేపీ ఇక్కడ అసెంబ్లీలో సానుకూలత తెలిపింది కదా, మేము అండగా ఉన్నాం, మాకు సపోర్ట్ ఉంది,
మేము సపోర్ట్ ఇస్తాం బీసీ రిజర్వేషన్ కానీ, మరి ఇద్దరు దొంగలే కదా ఇప్పుడు. మరి ఒక్కడు మాట్లాడతలే కనీసం తెలంగాణలో ఉన్న బీసీ రిజర్వేషన్ సమస్య గురించి, బీసీ కులగణన అంశం మీద, లేదా 9th షెడ్యూల్లో పెడతారా పెట్టరా అనే దాని మీద కానీ కనీసం క్లారిటీ ఇవ్వట్లే. మరి ఇక్కడ మళ్ళీ ఈ రెండు పార్టీలు బీసీలు ఏ ధర్నా చేసినా కూడా ధర్నాలో రెండు పార్టీకి సంబంధించిన నేతలు ఉంటారు తెలంగాణలో. కానీ ఒక్కడు మాట్లాడలేదు అసెంబ్లీ మన పార్లమెంట్లో. సరిహద్దు పరేషన్ అంట. పాత జిహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 97 వార్డులు ఏర్పాటు. పాత బస్తీల సంఖ్య 72కు పైగానే. వాటి బౌండరీస్ నిర్దేశించి మ్యాప్ లేక రాజకీయ పార్టీల్లో ఆందోళన. కమిషనర్ను కలిసిన బీఆర్ఎస్ మజ్లిస్ ఎమ్మెల్యేలు. మొదటి రోజే 40 అభ్యంతరాలంట. 27 యుఎల్బీల్లో కొత్తగా 53 అంటారు. నేతల ఆశలపై నీళ్లు. రంగారెడ్డి జిల్లా 266 వార్డులు 27 వార్డులుగా రూపాంతరం అంట. రాజకీయ భవిష్యత్తుపై నేతల్లో ఆందోళన అంట. పాపం నేతలు భయపడే పరిస్థితి ఉంది ఈరోజు. పట్టణ స్థానిక సంస్థ విలీనంతో పాటు తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో 300 వార్డులుగా రాష్ట్ర ప్రభుత్వం పునర్విభజన. మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయగా దీనికి సంబంధించిన అభ్యంతరాలను స్వీకరించాలని జిహెచ్ఎంసీ నిర్ణయించింది. చట్ట ప్రకారమే వార్డుల పునర్విభజన. బ్లింకిట్ బాయ్స్ గంజాయి డెలివరీ అంట. పోలీసుల అదుపులో అంతర్రాష్ట్ర ముఠా. 10 మందిపై కేసు, 6 అరెస్ట్ అంట. అది నిత్యావసర సరుకులను ఇంటింటికి చేరవేసే బ్లింకిట్ డెలివరీ బాయ్స్ అవతారం ఎత్తి గంజాయి రవాణా చేస్తున్న అంతర్జాతీయ ముఠాను రట్టు చేసిన ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ రట్టు చేసింది. 10 మందిపై కేసులు నమోదు చేయగా 6 అరెస్ట్ చేశారు. వివరాలను బుధవారం ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షాన్వాజ్ కాసిం మీడియాకు వెల్లడించారు. కర్ణాటకకు చెందిన శ్రీకాంత్, అమర్, జోయా ఆలీ, అలాగే మహమ్మద్ అలీ, ఇర్ఫాన్, అలాగే బబుల్పురి, మణికొండకు చెందిన కిషోర్, ఒడిశాకు చెందిన ఉమేష్, సింహాచలరావు, ఖమ్మంకు చెందిన సయ్యద్ అన్వర్ హైదరాబాద్కు వచ్చి డెలివరీ బాయ్స్, అలాగే హోటల్ కార్మికుల ముసుగులో గంజాయి దందాకు తెరలేపారు. బీహార్, ఒడిశా నుంచి తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి మాదాపూర్, బంజారాహిల్స్ మరికొన్ని ప్రాంతాల్లో అమ్మకాలు సాగిస్తూ వచ్చిన లాభాలను పంచుకుంటున్నారు. వీరిపై నిఘా ఉంచి అంజిరెడ్డి నేతృత్వంలోని ఎక్సైజ్ ఎన్టీఎఫ్ టీం చాకచక్యంగా పట్టుకుంది. నిందితుల నుంచి 3.3 కేజీల గంజాయితో పాటు 6 సెల్ ఫోన్లు, 2 2-వీలర్లు స్వాధీనం చేసుకున్నారు. కాగా నిందితుల్లో 6 అదుపులోకి తీసుకున్నారు. ఎక్సైజ్ స్టేషన్కు అప్పగించగా మరో 4 పరారులో ఉన్నారు. డెలివరీ బాయ్స్ ముసుగులో ఇలాంటి నేరాలకు పాల్పడడంపై ఎక్సైజ్ శాఖ స్పందించింది. బ్లింకిట్తో పాటు ఇతర సరుకుల సరఫరా కంపెనీలకు లేఖలు రాయాలని ఉన్నతాధికారులు ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. వృత్తి ముసుగులో గంజాయి, డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారిపై నిఘా పెట్టాలని ఆదేశించారు. ఓయూ నిరసన హోరు. పోలీస్ రక్షణలో సీఎం వర్సిటీ పర్యటన. రేవంత్ ఠాగూర్ ఆడిటోరియంలో కాదు, ఆర్ట్స్ కాలేజ్ ముందు మీటింగ్ పెడతా, మీకు కావాల్సిన 100 కోట్ల నిధులు ఇస్తా. ఆగస్టు 25న ఓయూకు వెళ్ళిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట. జరిగిందేంటి? బుధవారం సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఓయూ క్యాంపస్లో అడుగడుగున నిర్బంధమే కనిపించింది. పోలీసుల ఆంక్షలు, ముందస్తు అరెస్టులు, అర్ధరాత్రి హాస్టల్లోకి చొరబడి విద్యార్థి నేతల స్టేషన్లకు తరలించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. సీఎం పర్యటన సందర్భంగా వర్సిటీ క్యాంపస్లో అడుగడుగున పోలీసు బలగాలు మోహరించాయి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమ కాలం నాటి రోజులను తలపించేలా పోలీస్ క్యాంపస్లో ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారు. విద్యార్థులను ఇనుప కంచెలతో అడ్డుకున్నారు. ముందస్తు అరెస్టులతో అణచివేస్తూ విరుచుకుపడ్డారు. 2 రోజుల ముందుగానే యూనివర్సిటీ క్యాంపస్ను పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి హాస్టల్లోకి చొరబడి మరి విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకున్నారు. వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. చెప్పాను కదా, నిన్న ఒక పక్క వీళ్ళు నినాదాలు ఇస్తుంటే ముఖ్యమంత్రి చేయుపుకుంటూ పోయింది. అసలు కనీసం వాళ్ళ వైపు వాళ్ళు ఏమంటున్నారో కూడా ఆయనకి వినపడిందో లేదో తెలియదు. అసలు పట్టించుకోలే. మరి నిన్న మొన్న మాట్లాడిన నాయకులందరూ కూడా ఎవరి దారి వాళ్ళు చూసుకుని సైలెంట్గా జంప్ అయ్యారు.
ముఖ్యమంత్రి వెళ్ళిపోగానే సైలెంట్గా వాళ్ళు చంపారు. మరి వీళ్ళకి సమాధానం ఎవరు చెప్పాలా? ఆటో డ్రైవర్ల ఆత్మహత్య ప్రభుత్వ హత్యలే, ఏటా 12,000 ఇస్తామని కాంగ్రెస్ మోసం, ఫ్రీ బస్సులో ఆటో డ్రైవర్ల ఉపాధిపై దెబ్బ కొట్టింది. అన్ని వర్గాల నెత్తిన రేవంత్ సర్కార్ మొండి చెయ్యి. ఆటో డ్రైవర్ల సంక్షేమానికి బడ్జెట్లో నిధులు ఇవ్వాలి, లేదంటే ఫిబ్రవరిలో బీఆర్ఎస్ మహాధర్నా. ప్రతి కుటుంబానికి 10 లక్షల పరిహారం ఇవ్వాలి. సిరిసిల్లలో ఆటో, లారీ, జీప్, కార్ల డ్రైవర్లకు బీమా. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడి. వచ్చే బడ్జెట్లో ప్రభుత్వ ఆటో డ్రైవర్ల సంక్షేమానికి నిధులు కేటాయించాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలి. ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి, లేదంటే ఫిబ్రవరిలో రాష్ట్రంలోని 7 లక్షల మంది ఆటో డ్రైవర్లతో కలిసి హైదరాబాద్లో మహాధర్నా చేస్తాం. రేవంత్ ప్రభుత్వాన్ని గల్లా పట్టి నిలదీస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారం కోసం అలివికాని హామీలు ఇచ్చి విద్యార్థులు, కార్మికులు, అన్ని వర్గాల ప్రజలకు మొండి చేయి చూపించానని కేటీఆర్ ఆరోపించారు. ఇప్పుడు ఆటో డ్రైవర్లు గుర్తొస్తారు, విద్యార్థులు గుర్తొస్తారు, అందరూ గుర్తొస్తారు. కానీ ఆనాడు మనం కూడా ఇదే పరిస్థితి. ఆటో డ్రైవర్లు ఆనాడు కూడా కనీసం మాకు ఏదైనా చేయండి, పక్క రాష్ట్రంలో నెలకి 10,000 సంవత్సరానికి 10,000 ఇస్తున్నాడు, కనీసం మాకు కూడా ఏదైనా చేయండి అని ఆనాడు కూడా అడిగారు. కానీ అప్పుడు మాట్లాడలే మనం. అప్పుడు కేటీఆర్కి ఇవన్నీ గుర్తులేవు, అప్పుడు అధికారంలో ఉండే. మళ్ళీ అధికారంలోకి వస్తానన్న ఆలోచనలో ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఎవరిని పట్టించుకోలే. ఇప్పుడు 5 లక్షల మంది ఆటో డ్రైవర్లు గుర్తొచ్చారు. ఎందుకు? ఇప్పుడు అధికారం లేదు కాబట్టి. ఇప్పుడు వీళ్ళ తరపునే మాట్లాడతాడు. రేపు నిజంగా అధికారంలోకి వస్తే మళ్ళీ ఇస్తాడంటే ఈయనే ఇవ్వడు. కేవలం ఏంటంటే ఇవి ఒక మాటలు, రాజకీయంగా మనుషుల్ని వాడుకోవడం బాగా అలవాటైంది జనాలకి. ఈ నాయకులందరికీ కూడా రాజకీయంగా మనుషుల సమస్యలను వాడుకోవడం బాగా అలవాటైంది. సో దాదాపు ఇంకా అన్ని వార్తలు కూడా ఇంచుమించుగా ఇక అదే దాని మీదే ఉన్నాయి. ఇక యూనివర్సిటీ పర్యటన, లోకల్ బాడీ ఎన్నికలు, ఇప్పుడు ఒక పక్క పార్లమెంట్ జరుగుతూ ఉంది. కనీసం పార్లమెంట్లో ఒక్క ఎంపీ కూడా, తెలంగాణ ఎంపీ ఒక్కడు లేవనెత్తలే బీసీ రిజర్వేషన్ గురించి. మరి ఇక్కడ ఇంతగానం పోటీగాళ్ళలాగా సమాధానాలు ఇచ్చి ధర్నాలు, నిరసనలు చేసి 42% ఇవ్వాలన్న మనుషులు ఎవ్వరూ కూడా ఈరోజు పార్లమెంట్లో మాట్లాడుతున్నట్టుగా కనపడట్లేదు. ఒక పక్క ఇదైతే, ఇంకో పక్క స్థానిక సంస్థ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు ఈ రోజు నుంచి మొదటి విడత స్టార్ట్ అవబోతుంది. 17వ తారీఖు 3వ విడత ఉండబోతుంది. 14వ తారీఖు 2వ విడత. సో ఏదేమైనా సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల లోపే ఫలితాలు, ఉప సర్పంచ్లు ఎవరు అనేది కూడా డిసైడ్ అయ్యేటట్టుగా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటా ఉంది. సో దీనికి సంబంధించి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఎందుకంటే పైసలు మాత్రం విచ్చలవిడిగా పంచిపెట్టారు సర్పంచ్ ఎన్నికలు. కనీసం ఎమ్మెల్యే, ఎంపీకి కూడా సరిపడగా ఇక దాటి కూడా ఖర్చుపెట్టారు చాలా చోట్ల అయితే చూస్తున్న విధానం బట్టి. మరి ఈ ఒక్క సర్పంచ్ ఎన్నికకి ఇంతగానం ఖర్చుపెట్టిందంటే ఫస్ట్ వాడికి వేయకండి ఓటు. ఫస్ట్ వాడికి ఓటు వేయకపోతే వాడికి తెలుస్తుంది మనకి ఎవడు అవసరం వస్తాడు, మనం చెప్తే ఎవడు వింటాడు, మన దగ్గరకు వచ్చి సమస్యలు తీర్చేవాడు ఎవడు అనేది ఆలోచించి ఓటేయండి. ఇంకా మనకు సమయం ఉంది కాబట్టి కనీసం ఇప్పుడైనా ఆలోచించి డబ్బులు ఇచ్చిన వాడికి కాదు ఓటేయాల్సింది. ఫస్ట్ మనకు పనులు చేసేటోడికి ఓటే. డబ్బులు ఇచ్చేటోడు ఈరోజు 1,00,000 ఖర్చు పెడితే రేపు 5 లక్షలు దోచుకోవడానికి సిద్ధమవుతాడు. సో ఇవన్నీ కూడా మనం ఆలోచించి ఓటేయాల్సి ఉంటుంది. అలాగే ముఖ్యమంత్రి నిరుద్యోగులకి ఇప్పటికైనా కనీసం మీరు సమాధానం చెప్పండి, లేదా నిరుద్యోగులతో ఒక చర్చ పెట్టుకుని కనీసం వాళ్ళ సమస్యలు వింటే మళ్ళీ ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉంటాయి. లేదంటే నిరుద్యోగుల ఆగ్రహానికి గురై మళ్ళీ ఉద్యమాలు చేసే పరిస్థితే వస్తుంది తప్పితే రాష్ట్రంలో చిన్నాభిన్నం అయ్యే పరిస్థితే తప్పితే ఏముండదు. ఒక పక్క బీసీ ఉద్యమం, ఇంకో పక్క నిరుద్యోగాల ఉద్యమం, ఇంకొక పక్క ఆటో డ్రైవర్ల ఉద్యమం, ఒక పక్క ఇవన్నీ ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి. కనీసం సీఎం పట్టించుకునే పరిస్థితి కూడా లేదు. చూడాలి మరి ఇక రానున్న రోజుల్లో ఏదో రివిజన్ అది ఇది అని చెప్తా ఉన్నారు కానీ ఏం చేస్తారని తెలియదు. సో చూడాల్సింది. సో ప్రస్తుతం అయితే ఇక అన్ని పేపర్లో కూడా ఏ వార్తలు కనపడుతున్నాయి కాబట్టి సో చూద్దాం రాష్ట్రంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఓకే.